ఇక్కడ మట్టి పొంగుంది కదా, వీటినైతే గుర్తించి ఎర్రలు అయితే తవ్వుతాం ఫ్రెండ్స్. పల్లెటూరులో ఇలా చాలామంది అయితే ఇలా తవ్వుతారు. నేను 2 అడుగుల్లో అయితే ఇలాంటి ఎర్రలు ఒక గుప్పుడు ఎర్రలు అయితే తీసుకున్నా. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు అయితే ఎర్రలతో చేపలు పడదాం అనిపించి సరదాగా వచ్చాను. ఇప్పుడైతే బాగా ఎక్కువగా చైనా గురకలు అయితే ఉన్నాయి. వీటికి ఎన్ని రకాలుగా పిలుస్తారంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారు. కొంతమంది ఏమో జిలేబీ అని పిలుస్తారు, ఒకసారి ఏమో తిలాఫీ అని పిలుస్తారు, పాంప్లెట్ అని పిలుస్తారు, పైలట్ అని పిలుస్తారు. మా సైడ్ అయితే గుడివాడ సైడ్ అయితే చైనా గురకలని పిలుస్తారు ఫ్రెండ్స్. అయితే నేను ఇవాళ చాలా ప్లేసులు తిరుగుతామని ఇలా వేటకైతే వచ్చాను ఫ్రెండ్స్. అయితే ఈ ఒక్క చోట దీనికంటే చిన్నవి పడ్డాయి, వాటిని అయితే పారేస్తాను. ఇంకో ప్లేస్కి వెళ్ళాను. ఇంకో ప్లేస్కి వెళ్తే మట్ట గుడసలు ఇంకా చిన్న చైనా గురక పిల్లలు పడ్డాయి, వాటిని అయితే పారేస్తాను. తర్వాత నాటుకూరకు పడింది. ఇది చిన్నదైనా పెద్దదైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అందుకని దీన్ని అయితే ఉంచేసాను. ఇంకెక్కడేసినా కూడా ఇంత చిన్న సైజులు పడుతున్నాయి ఫ్రెండ్స్. అందుకని నేనైతే ఈ ప్లేస్ కూడా వదిలేసి ఇంకో ప్లేస్కి వెళ్ళాను. ఇదే లాస్ట్ ప్లేస్. ఇక్కడైతే మట్ట గుడిసెలు ఎక్కువ ఉన్నాయి, కొరమేల పిల్లలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఒక కొరమేల అయితే ఉంది ఫ్రెండ్స్. అది చిన్న సైజు, మట్టగుడ సైజు అంత ఉంది. దీన్ని పట్టిన తర్వాత అయితే నేను ఇంటికైతే వెళ్ళిపోయాను, ఎందుకంటే మళ్ళీ గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళాలని. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్.